నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయంలో ఎన్సీపీ పార్టీ యువజన నాయకులు ములుగూరి మహేష్ ఆధ్వర్యంలో భారత జాతిపిత మహాత్మా గాంధీ, భారతదేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా గాంధీ చిత్రపటానికి, లాల్ బహదూర్ శాస్త్రిల చిత్రపటానికి పూలమాలలు వేసి భారత స్వాతంత్ర ఉద్యమంలో వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మేకల శ్రీధర్ యాదవ్ మాట్లాడుతూ, భారతదేశ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రజలందరూ అహింస మార్గంలో నడవాలని, భారతదేశ మొదటి రైల్వే శాఖ మంత్రి, మాజీ భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నినాదం జై జవాన్ జై కిసాన్ అనేది ఇప్పటికీ మనందరం పాటించాలని, రామగుండం కార్పొరేషన్ ఏరియా లోపల భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకు వారు చేసిన త్యాగాలు, వారి పోరాటాలు తెలిసే అవకాశం ఉంటుందని, కాబట్టి రామగుండం నగర మేయర్, కమిషనర్లకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జాతీయ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్నకుమార్ గంగపుత్ర, జిల్లా నాయకులు చెన్నూరి నాగరాజు, యువజన నాయకులు ములుగురి మహేష్, విద్యార్థి నాయకులు నాగుల శివకుమార్, కుమ్మరి నాగార్జున, పొడిశెట్టి మణిదీప్, సదానందం గౌడ్, భాస్కర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు మహనీయులు మహాత్మా గాంధీజీ గారు మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారు పుట్టినరోజు వేడుక స్థానిక ఎన్సీపీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్నకుమార్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. దానికి నన్ను ఆహ్వానించినందుకు గోలివాడ ప్రసన్నకుమార్ గారికి మరియు పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. కార్యక్రమం సందర్భంగా గౌరవ మున్సిపల్ మేయర్ గారికి మరియు కమిషనర్ గారికి నాదొక చిన్న విన్నపం. మహనీయులను మనం మర్చిపోకూడదనే విధంగా స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను ఏర్పాటు చేయడంలో రామగుండం కార్పొరేషన్ కొంత విముఖత ప్రదర్శించిందని చెప్పాలి. సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం కావచ్చు, భగత్ సింగ్ గారి విగ్రహం కావచ్చు, చంద్రశేఖర్ ఆజాద్ గారి విగ్రహం ఏర్పాటు చేయడంలో రామగుండం కార్పొరేషన్ విఫలమైందనే నా ఉద్దేశం. ప్రజల పక్షాన ఎన్సీపీ పార్టీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నది, డిమాండ్ చేస్తలేదు. ఈరోజు గాంధీ గారి బాటలో అహింసా పద్ధతులలోనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. గౌరవ మేయర్ గారు మరియు కమిషనర్ గారు కొంచెం స్పందించి ప్రజల కోసం, ప్రజల అభిష్టం మేరకు ఎన్సీపీ పార్టీ తరఫున మేము అభ్యర్థించే అభ్యర్థులను స్వీకరిస్తారని, వీళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేసి కనీసం వచ్చే జయంతికో వచ్చే వర్ధంతి వరకైనా వీళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేయాలని, ఒక వేడుకలా జరపాలని ఎన్సీపీ పార్టీ ఒక కోరికగా మేము కోరుకుంటున్నాం. గౌతమ్ నగర్ సెంటర్ లోపల సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం ఏర్పాటు చేసి సుభాష్ చంద్రబోస్ చౌక్గా దాన్ని నామకరణం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఎన్సీపీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయం లోపల ఎన్సీపీ పార్టీ యువ నాయకులు ములుగూరి మహేష్ ఆధ్వర్యంలో ఈరోజు భారత జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి, అదేవిధంగా భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎన్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ గారికి మేము కృతజ్ఞత తెలుపుతూ, మేము ఒక్కటే కోరుకునేది, ఎవరైతే భారత స్వాతంత్రం కోసం పోరాటం చేసిరో వారి యొక్క విగ్రహాలను రామగుండం కార్పొరేషన్ లోపల ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎన్సీపీ పార్టీ తరఫున మేము ప్రజాప్రతినిధులను కోరుతూ ఉన్నాము. లాల్ బహదూర్ శాస్త్రి గారి విగ్రహము రామగుండం కార్పొరేషన్లో లేకపోవడం అనేది శోచనీయము. దీన్ని మేము ఒక్కటే కోరేది ఏంటంటే, రాబో తరాలకు దేశ నాయకుల యొక్క చరిత్ర తెలవాలంటే వారి యొక్క విగ్రహాలను రామగుండం కార్పొరేషన్ లోపల ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎన్సీపీ పార్టీ పక్షాన మేము కోరుతూ ఉన్నాము.